ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం, ఒక మహానాయకుడు జన్మించాడు. 75 సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు జన్మించి. అతను ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా అవగాహన చేసుకున్నటువంటి అవసరం పట్టినటువంటి వ్యక్తి. ఆయన యొక్క విజనరీతోటి ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టడం, సంక్షేమంలో సామాన్యుడిని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయడం అది సర్వసాధారణం. కానీ ఇవాళ తన 75వ జన్మదిన సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమోఘం. ప్రతి కుటుంబాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని సంపన్నవంతం చెయ్యాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి ఒక చక్కని నిర్ణయం తీసుకుని, ఒక్కొక్క విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకుని బంగారు కుటుంబంగా తయారు చేయండి అని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపు అమోఘం. ఆ పిలుపును పురస్కరించుకునే వేళ రేపు సాయంత్రం 4 గంటలకు మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఒక బంగారు కుటుంబాన్ని ఎంచుకుని వాళ్ళని ఆయన ఆలోచనల మేరకు తయారు చేసి ఆయనకు అప్పచెప్తాం. 1 సంవత్సర కాలంలో, దానికి కూడా టైం కూడా కాదు, ఎందుకంటే సంవత్సరంలోనే తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి పరిస్థితులు కల్పిస్తాం. ఇది చంద్రబాబు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు ఈ జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. జన్మభూమి కార్యక్రమంలో మా నియోజకవర్గంలో అయితే మొట్టమొదటిగుంట సిమెంట్ రోడ్ల కార్యక్రమం 50-50 అన్నాడు. స్కై ఇన్ ది లిమిట్ అన్నాడు. ఆ స్కై ఇన్ ది లిమిట్ అనే స్థాయిలోనే నేను చేయగలిగాను. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేసాం. అంటే ఆయన ఏది చూసుకున్నా సరే ఈ ప్రాంతానికి, దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మా నియోజకవర్గానికైతే పేరుకు తూర్పుగోదావరి జిల్లా అయినా ఇదంతా కూడా మంచినీళ్ళు కూడా దొరకనటువంటి ప్రాంతం. మా నియోజకవర్గంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చారు. ఇవాళ మేము సస్యశ్యామలంగా ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు కృప. ఇవాళ ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఇంత ఇదిగా చేయడానికి గల కారణం ఏంటంటే, ఇంతమంది యొక్క ఆశీస్సులు తిరిగి చంద్రబాబుకి అందివ్వగలిగినప్పుడే. మా పవన్ కళ్యాణ్ ఏదైతే కోరుకున్నాడో ఇంకో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండాలి అని, అది జరగడానికి ప్రజా ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం మన వంతు మనం అందించేటటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నేను నిర్వర్తించడం జరిగింది. ఆయన ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ వైపుకి వెళ్తుందో అన్నది ఆయన అంటాడు. ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లోనే తెలుగోడు ఎప్పుడూ కూడా ముందుండాలి, మన రాష్ట్రం ముందుండాలి అని. ఖచ్చితంగా ఆ విజన్ మాత్రం వచ్చే 15 ఏళ్ళలో నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఇవన్నీ కూడా సాధించి తీరుతాడు. నోటిఫికేషన్ అయిపోయింది కదా, రేపు సోమవారం ఇస్తున్నాడు కదా, రేపు సోమవారం నాడు ఇస్తున్నాడు. నేను ఏదైతే మొన్నటిదాకా మామూలుగా కోచింగ్ క్యాంప్ నిర్వహించామో దీనికి టెట్కి రేపు నుంచి డిఎస్ఏ ఇస్తున్నాడు. కాబట్టి రేపే మీటింగ్ పెట్టి మా వాళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పి, మాకు 500 మంది ఉన్నారు, ఈ 500 మందికి కూడా మళ్ళీ పరీక్షలు వచ్చే వరకు కూడా డిఎస్ఏ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది నా జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ యొక్క సొంత ఖర్చుల మీద.
థ్యాంక్ యూ.